ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్లో కీ పోర్ట్ఫోలియో కొట్టేశారు ఆ మంత్రి. ఉపాధి కోసం ఉత్తరాంధ్ర నుంచి ఇతర రాష్ట్రాలకు వలసపోతున్న యువతకు అడ్డుకట్ట వేసే ప్లాన్లో ఉన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఆ ప్రాంతానికి కొంతైనా న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు ఓ కీలక నేత గైడ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి, ఏ జిల్లా, కేటాయించిన పోర్ట్ఫోలియో ఏది, ఆ మంత్రికి గైడ్ చేస్తున్నదెవరు? కొండపల్లికి మంత్రి పదవితో విజయనగరం జిల్లాలో పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్. చంద్రబాబు కేబినెట్ లో కొత్త వారికి స్థానం కల్పించడం పవర్ పాలిటిక్స్ లో భాగమా? పాత తరాన్ని పక్కన పెట్టి ఎలాంటి సంకేతాలు ఇచ్చారు? ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఈ విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే విజయనగరం జిల్లాలో పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబం మంత్రిగా కొనసాగేవారు. అయితే పార్టీలో ఎన్టీఆర్ మొదలుకుని లోకేష్ వరకు అందరితో సన్నిహిత సంబంధాలు కొనసాగటం, జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతిరాజు ఈసారి ఎన్నికల్లో తన కుమార్తె విజయలక్ష్మి గజపతిని బరిలో దించి గెలిపించుకున్నారు. అయితే సోషల్ ఇంజనీరింగ్ పార్టీ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని గజపతి నగరం నుంచి తొలిసారి మంచి మెజార్టీతో గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ కు తన కేబినెట్ లో స్థానం కల్పించారు చంద్రబాబు. జూనియర్లకు పదవులు ఇస్తే సీనియర్లు చిన్నబుచ్చుకోవటం సహజం. కానీ ఇక్కడ మాత్రం అశోక్ గజపతిరాజు కూడా పార్టీ అధినేత నిర్ణయాన్ని సమర్థించారు. ఎప్పుడు పాతవారి అయితే కొత్త తరానికి ఇంకెప్పుడు అవకాశం వస్తుంది అని అధినేతకు చెప్పారనే మాట లోకల్ పాలిటిక్స్ లో టాక్. దీంతో జిల్లాలో పెద్ద చర్చతో పాటు రాజకీయ రచ్చ కూడా జరిగింది. సీనియర్లుంటే జూనియర్లను ప్రమోట్ చేయడం ఏంటని పెదవి విరిచిన వారు లేకపోలేదు. అయితే మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ ఎంపికపై ఇప్పుడిప్పుడే జిల్లాలోని చాలా మందికి మప్పులు వీడిపోతున్నాయి. సీనియర్లను గౌరవిస్తూ యువరక్తాన్ని పార్టీకి ఎక్కించడం వెనక పెద్ద ఆలోచనలే ఉన్నాయన్నది పార్టీ నేతల్లో ఇంటర్నల్ టాక్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మల్టీనేషనల్ కంపెనీల్లో పలు దేశాల్లో పనిచేశారు. ఎన్ఆర్ఐస్ తో విస్తృత నెట్వర్క్ ఉంది. ఫస్ట్ టైం పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చి పొలిటికల్ బిగ్ షాట్ ఫ్యామిలీకి చెందిన బొత్స కుటుంబాన్ని బోల్తా కొట్టించి అందరి దృష్టిని ఆకర్షించారు కొండపల్లి శ్రీనివాస్. గజపతి నగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఈ నేత పేరును ప్రకటించిన వెంటనే ఫ్యాన్ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారట. ఇది మా అడ్డ, గజపతి నగరంలో ఇక మాకు తిరిగే ఉండదని ఓ రేంజ్ లో వేరే లెవెల్లో వెర్రవీగారు. బొత్స కుటుంబంపై కొండపల్లి ఎలా గెలుస్తారంటూ వైసీపీతో పాటు సొంత పార్టీలోనూ కొందరు నేతలు కామెంట్స్ చేశారు. గజపతి నగరంలో కొందరు గరం గరం కూడా అయ్యారు. కానీ ఎవరు ఏమనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా ఎలక్షన్స్ లో విక్టరీయే టార్గెట్ పెట్టుకుని వ్యూహానికి పదును పెట్టి ముందుకు సాగారు. అందరి అంచనాలు తలకిందులు చేసి భారీ ఓట్ల ఆధిక్యతతో గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ కు సముచిత స్థానం ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన పడాల అరుణ ఎన్టీఆర్ చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు మనవడిగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ టీడీపీ అధినేత గుర్తింపు ఇవ్వటంతో పాటు యువతకు ఉపాధి కల్పించే చిన్న తరహా పరిశ్రమల పోర్ట్ఫోలియోను కేటాయించారు. ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంతంత మాత్రమే. దీంతో పొట్ట చేత పట్టుకుని ఇటు హైదరాబాద్ కో అటు చెన్నైకో వలసపోయే పరిస్థితి ఉంది. ఈ రెండు ప్రాంతాలు ఎందుకు అనుకునేవారు? కోల్కతా లేదా బెంగళూరుకు పోతుంటారు. దశాబ్దాలు వస్తున్నా వెనుకబాటుతనమే ఇందుకు కారణం. ఈ పరిస్థితి రాత్రికి రాత్రే మారదు. కొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేయించడం ద్వారా కొంతలో కొంత మార్పు తీసుకురావాలని కొండపల్లి భావిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలు ఒక శాఖలేనా అనుకునే వారంతా ఇదే ఉత్తరాంధ్రకు చాలా ఉపయోగమని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లో సీనియర్లకు ఈగోలు ఉంటాయి. అన్నింటినీ తట్టుకుని నిలవాలి. ఈ విషయంలో కొండపల్లి శ్రీనివాస్ కు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సూచనలు, సలహాలు ఇస్తున్నారట. అందరినీ కలుపుకుని పోతేనే రాజకీయాల్లో రాణించవచ్చని పొలిటికల్ పాఠాలు చెప్పినట్టు గజపతి నగరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంతంగా ఆలోచిస్తూ విధానపరమైన నిర్ణయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పినట్టు లోకల్ టాక్. పాలిటిక్స్ లో పైకొస్తే కాళ్లు పట్టి కిందకు గుంజే బ్యాచ్లుంటాయి. గ్రూపుల గోల తప్పదు. అలాంటి వారికి దూరంగా ఉంటూ అందరినీ కలుపుకొని పోవాలని పాలిటిక్స్ లో తలపండిన అశోక్ గజపతిరాజు సూచనలు పాటిస్తూ తన మార్క్ రాజకీయాలను చూపిస్తున్నారు కొండపల్లి శ్రీనివాస్.
ఈ క్రమంలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన ఈ మినిస్టర్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ఎన్డీఏ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అందరం కలిసి పనిచేద్దామని చెప్పి తన రాజకీయ చతురతను ప్రదర్శించడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తన శాఖపై అవగాహన పెంచుకున్నారు కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం జిల్లాలోని ఇతర శాఖలపైన పట్టు బిగించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారుల లిస్టును ఫైనలైజ్ చేశారట. లక్ష్యాల మేరకు పనిచేస్తూ మార్పుతో మసులుకుంటే సరే, లేకుంటే వేట తప్పదనే సంకేతాలను పంపించారు. తోకజాడిస్తే కట్ చేయడం ఎలాగో తనకు తెలుసన్న వార్నింగ్తో వైసీపీతో అంటగాగిన అధికారులు అలజడిలో ఉన్నారు. కొందరు పాత పద్ధతిని మార్చుకుని పనిచేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే సిబ్బందితో పాటు అధికారులకు ఏ కష్టం వచ్చినా తాను చూసుకుంటానని భరోసా కల్పించి వర్క్ కల్చర్ కు అలవాటు పడేలా చేస్తూ తన వైపు తిప్పుకుంటున్నారు. ఇక ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖను కూడా చంద్రబాబు ఈ మంత్రికే అప్పగించారు. ప్రవాసాంధ్రుల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే పనిలో ఉన్నారు కొండపల్లి శ్రీనివాస్. ఎంతైనా యువరక్తం, కొత్తలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇకపై కూడా ఇదే కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి.